హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక రింగ్ లైట్ గురించి తెలుసుకుందాం. సరే, దీని గురించి మనం చూసినట్టయితే ఇది వచ్చేసి డీజీటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ DRL18H దాని మోడల్ నెంబరు. ఈ రింగ్ లైట్ లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పవర్ అవుట్పుట్ 55 వాట్స్, డ్యువల్ కలర్ టెంపరేచర్ 3200 Kelvin to 5600 Kelvin. ఇల్యూమినేషన్ వచ్చేసి 5200 ఇల్యూమినేషన్. అయితే దీనికి బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డీజీటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ దీని మోడల్ నెంబర్ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్పుట్ పవర్ వచ్చేసి 110 volts to 220 volts అండ్ అవుట్పుట్ పవర్ 55 watts, ఇల్యూమినేషన్ 5200 LM. అడ్జస్ట్మెంట్ రేంజ్ వచ్చేసి స్టెప్లెస్ అడ్జస్ట్మెంట్. కలర్ టెంపరేచర్ వచ్చేసి 3200 Kelvin 50 to 5600 Kelvin. బ్యాటరీ అంటే దీని బ్యాటరీ అయితే ఇందులో ఏమి ఇవ్వలేదు. ఈ ఫ్లాష్ ఇండెక్స్ RA బిలో 97. అయితే ఇవన్నీ వీటిలో మెయిన్ మనం చూసుకున్నట్టయితే ఈ లైట్ ఉన్నటువంటి ఈ అడ్జస్ట్మెంట్స్ ఏంటన్నది మనం చూసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్పెసిఫిక్గా చూసారా, ఈ కలర్ ఇంటెన్సిటీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంటెన్సిటీని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునేటువంటి కంట్రోల్ అండ్ కలర్ టెంపరేచర్ కంట్రోల్. అంటే ఇందులో 2 కలర్స్ ఉంటాయి, వామ్ కలర్ అండ్ కూల్ కలర్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం. అంటే ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేసింది, నేను యూజ్ చేసేటువంటి రింగ్ లైటే. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఓపెన్ చేసినట్లయితే ఇలా పౌచ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది లైట్ వచ్చేసి. ఈ బాక్స్ కింద పెట్టేద్దాం, బాక్స్ ఓపెన్ లేదు. అయితే ఇందులో ఈ పౌచ్లో మనకు వచ్చిన వీటితో పాటు వచ్చిన యాక్సెసరీస్ ఏంటంటే ఈ పవర్ కార్డ్ ఒకటి అండ్ ఈ అడాప్టర్, ఫోన్ అడాప్టర్ కానివ్వండి, హోల్డర్ కానివ్వండి. ఇవి ఏంటంటే ఇక్కడ ఈ బాల్ హెడ్ ఇది ఏంటంటే మనం దాని మీద మొబైల్ సెట్ చేసినది, అది ఎలాగన్నది నేను చూపిస్తాను ఇప్పుడు. వీటిలో ఇచ్చిన అయితే ఇవే ఐటమ్స్ ఇచ్చారు. అది దీన్ని ఇప్పుడు చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఫిట్ చేసుకోవాలన్నది. దీన్ని చూసినట్టయితే ఈ విధంగా ఉంది కదా. అదే ఫస్ట్ దీన్ని సెట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఏరియాలో కెమెరా వస్తుంది మనకి, అంటే కెమెరా కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఈ ఏరియాలో వస్తుంది. దీన్ని ఎలా ఫిట్ చేయాలన్నది మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్డర్కి అంటే దీనికి 2 సైడ్ స్క్రూస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్క్రూ, ఇక్కడ స్క్రూ. అంటే మనం వర్టికల్ డైరెక్షన్ పెట్టాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి, హార్జెంటల్ డైరెక్షన్ అంటే ఈ విధంగా పెట్టాలి. సాధారణంగా ఎక్కువగా హార్జెంటల్ డైరెక్షన్ పెడుతుంటారు. షార్ట్ వీడియో తీయాలనుకుంటే వర్టికల్ డైరెక్షన్ వాడతారు కదా, తెలిసిందే కదా అందరికీ. ఈ విధంగా ఇది ఫిట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ బాల్ ఉంది కదా, బాల్ హెడ్ ఇందులో ఉంచిన తర్వాత ఈ స్క్రూ టైట్ చేస్తే ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అంటే దీన్ని ఒకసారి ఈ గ్యాప్ ఎక్కువ పెరిగేలా టైట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందు మొబైల్ కానీ కెమెరా కానీ ఏమి ఉంచకూడదు ఫస్ట్. ఎందుకంటే ఇది సెట్ చేసేటప్పుడు అంటే అది స్లిప్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే మనం ముందు ఏదైతే ఈ అడాప్టర్ హోల్డర్ ఉంది కదా, దీన్ని ముందు ఫిట్ చేసుకున్న తర్వాత ఫోన్ కానీ కెమెరా కానీ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది టైట్గా ఫిక్స్ అయింది. ఈ విధంగా సెట్ అయింది. ఇక్కడ మనం మొబైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే దీనికి ఉన్నటువంటి ఈ పవర్ కార్డు ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ ఉంచుదాం అనమాట. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది దీని పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఆఫ్. ఇది దీన్ని పవర్ మనం 230 volts పవర్ కనెక్ట్ చేద్దాం. పవర్ కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఇది ఆన్ చేస్తామో ఈ విధంగా ఆన్ అవుతుంది అన్నమాట. ఇది
అయితే ఇక్కడ ఈ లైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది వామ్ కలర్ అండ్ ఇది కూల్ కలర్ అనమాట. 2 కలర్స్ అడ్జస్ట్మెంట్. దీన్ని మీడియం రేంజ్లో ఉంచినప్పుడు ఇది చూసారు, ఇది కూల్ కలర్ అండ్ ఇది వామ్ కలర్ కదా, ఇది మీడియం రేంజ్లో ఉంచి వాడచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఇది వచ్చేసి దీని బ్రైట్నెస్ అనమాట, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఉంటుంది అనమాట బ్రైట్నెస్. ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. అంటే మనకి ఇలా ఉంటే ఆబ్జెక్ట్ మీద కరెక్ట్గా లైటింగ్ అనేది కరెక్ట్గా అక్కడ ఫోకస్ అవుద్ది, మనం తీసే వీడియో కూడా క్లియర్ క్లారిటీతో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం మొబైల్ని ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మనం స్టాండ్ బై ఫిట్ చేసుకోవాలంటే ఎలాగంటే, ఒకసారి ఇది ఆఫ్ చేస్తాను. అంటే ఇక్కడ ఈ బ్యాటరీస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్యాటరీస్ ఇందులో ఎవరు బ్యాటరీ ఉన్నప్పుడు ఈ పవర్ కార్డ్ లేకుండానే ఈ బ్యాటరీస్ మీద కూడా ఆన్ అవుతుంది అనమాట. దీని స్టాండ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ స్టాండ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చేసి ఇది మీడియం సైజ్గా ఉంటుందని నేను సపరేట్గా తీసుకున్నా ఈ స్టాండ్. ఈ లెగ్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన యాంగిల్లో ఉంచేసి మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ ఉంది కదా, దీన్ని లాక్ చేసేస్తే ఇంకా ఆ విధంగా అలా ఉండిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసుకుంటే 2 స్టెప్లు వస్తాయి. ఇంకా ఇక్కడ స్టెప్ ఉంది కదా, ఇదో స్టెప్ అండ్ ఇదో స్టెప్. ఇంకా హైట్ తీసుకోవచ్చు. దీన్ని మనం గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ తీసుకోవచ్చు. దీన్ని ఇలా ఉంచేసి ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మనం ఈ రింగ్ లైట్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిట్టింగ్ ఉంది కదా, దీన్ని లూజ్ చేస్తాం. అంతే, లూజ్ చేసామంటే ఇక్కడ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇందులో ఉంచేస్తాం కదా. ఇది ఫిట్ అయిపోయింది. ఇది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇది ఉంది కదా, దీన్ని మనం లూజ్ చేసుకుంటే దీని యాంగిల్ని మనం ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా మనకు కావాల్సిన యాంగిల్లో ఇలా ఉంచి దీన్ని టైట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీన్ని స్ట్రైట్గానే పెడదాం కదా, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పవర్ కార్డ్ కనెక్ట్ చేసి మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేశాను, ఒకే ఒక లైట్ వెలుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ కంట్రోల్ అడ్జస్ట్ చేసినట్టయితే ఇది వామ్ కలర్ వచ్చింది, ఇది కూల్ కలర్, ఇది మ్యాక్సిమం కూల్ కలర్, ఇది మ్యాక్సిమం వామ్ కలర్ అనమాట. ఈ రెండింటి సెంటర్లో ఇలా ఉంచినప్పుడు ఈ షేడ్ వస్తుంది. ఇది అప్ అండ్ డౌన్ అనమాట. బ్రైట్నెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మినిమం అనమాట. మొబైల్ వచ్చేసి ఇక్కడ మనం ఫిట్ చేసుకుంటాం. హారిజాంటల్ డైరెక్షన్లో ఇలా ఉంచవచ్చు. అదే మనం వర్టికల్ డైరెక్షన్ కావాలంటే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అవకాశాన్ని బట్టి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆల్ డైరెక్షన్స్లో ఇది రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోల్డర్ ఫిట్టింగ్ ఇక్కడ ఈ రౌండ్ బాల్, ఈ బాల్ హెడ్ ఉంది కదా, మనం ఇటు కావాలంటే అటు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ రింగ్ లైట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.